అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా తయారైంది చంద్రబాబు పరిస్థితి. తన పాలనలో జగన్మోహన్ రెడ్డి కష్టపడి కట్టించిన నిర్మాణాలను, సంస్థలను, విద్యాలయాలను అమ్ముకోవటానికి ఎలాంటి ఎగ్గు సిగ్గు లేకుండా నేడు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు చీదరించుకుంటున్నారు. దీనికి అసలు సిసలు నిదర్శనమే జువ్వలదిన్నె హార్బర్. నెల్లూరు జిల్లా తీర ప్రాంత మత్స్యకారుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి 289 కోట్ల రూపాయలతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిర్మించారు. గంగపుత్రులకు అండగా ఉండే ఆ హార్బర్ను వారి నుంచి దూరం చేయడానికి సిద్ధమయ్యారు చంద్రబాబు. ప్రభుత్వ భూములను, ఆస్తులను, భవనాలను, మెడికల్ కాలేజీలను పప్పులకు, బెల్లాలకు అమ్ముతూ ప్రైవేటీకరణకు జైకొడుతున్నారు చంద్రబాబు. జగన్ పాలనలో ప్రభుత్వ ఆస్తులను నిర్మించి అభివృద్ధి చేసి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచితే ఆ ఆదాయం ప్రైవేటు వ్యక్తులకు దక్కేలా చంద్రబాబు పన్నుతున్న కుట్రలపై సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ప్రైవేటీకరణ విషయంలో మత్స్యకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ భూములను కుట్రపూరితంగా ప్రైవేటు సంస్థ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థకు కట్టబెట్టడానికి రెడీ అయ్యారు చంద్రబాబు. జగన్ కు పేరు వస్తుందనే భయంతో అక్కడ ఆయన నిర్మించిన ఫిషింగ్ హార్బర్నే లేకుండా చేసేందుకు వ్యూహం పన్నింది కూటమి ప్రభుత్వం. ఈ పరిణామం చూసి మత్స్యకారులు రగిలిపోతున్నారు. ఇక్కడ ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం సాగర్ డిఫెన్స్ కంపెనీ వారికి దాదాపు 29.5 ఎకరాసు కేటాయించడం జరిగింది. ఇది జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఈ భూమి కేటాయించడం అనేది చాలా అన్యాయం. మా మత్స్యకారులు కడుపు కొట్టడం కాకపోతే ఇంకా వేరే ఏ ఆలోచన లేదు. ఈ మత్స్యకారులు ఇక్కడ సుఖంగా బతుకుతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి జీవనోపాధిని తగ్గించాలన్న ఆలోచన ధోరణితోనే ఈ విధంగా చేస్తున్నారు తప్ప ఇంకా వేరే ఆలోచన ధోరణి అయితే వాళ్ళకి కంపెనీ వాళ్ళకి భూమి ఇవ్వాలంటే బయట ఎక్కడైనా ఫిషింగ్ హార్బర్ పక్కన బయట ఎన్ని ఎకరాలనే ఇవ్వచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడైనా బయట కంపెనీలు పెట్టి మాకు జీవనోపాధి కల్పిస్తామంటే ఇంకా చాలా సంతోషించేవాళ్ళం. అలా కాకుండా ఇక్కడ ఈ ఫిషింగ్ హార్బర్లోనే 29.5 ఎకరాలు కేటాయించడం అనేది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. తమ ప్రాణాలకు తెగించి పట్టుకున్న పాండిచ్చేరి మెకనైజ్డ్ బోట్లను గుట్టుచప్పుడు కాకుండా వదిలేసింది చంద్రబాబు ప్రభుత్వం. పుండు మీద కారం చల్లినట్టుగా బాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరును నెల్లూరు జిల్లా మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలతో ఉధృతంగా మారిన జువ్వలదిన్నె సమస్యను మత్స్యకార నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైఎస్ జగన్ వారికి అండగా నిలవడానికి వారి సమస్యపై ఒక కార్యాచరణతో పాటు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తానే స్వయంగా విచ్చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. చంద్రబాబు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మాణం కాబడినటువంటి జువ్వలదిన్నె హార్బర్ ఇప్పటి వరకు కూడా మత్స్యకారుల్ని ఆ హార్బర్లోకి ప్రవేశం నిషేధించి ఎవరిని కూడా దాని లోపలికి వెళ్లకుండా దాన్ని ఉపయోగించకుండా చేసి 2 ఏళ్ల కాలంలో ఇప్పుడు అదే హార్బర్ని ప్రైవేటైజేషన్కి పూనుకోడు. ఎంత అన్యాయం ఇది, ఎంత దారుణం ఇది, ఎంత దుర్మార్గం ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన జువ్వలదిన్నె పర్యటనలో మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ముఖాముఖిలో పాల్గొన్న తరువాత భవిష్యత్ కార్యాచరణ తయారు చేసుకుంటామని మత్స్యకార సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు. గంగపుత్రుల ఆస్తి అయిన హార్బర్ను ప్రైవేటు పరం చేస్తూ సీఎం చంద్రబాబు చేసిన కుట్రను వారు తీవ్రంగా ఎండగడుతున్నారు. రాబోయే రోజుల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని, ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని వారు స్పష్టం చేస్తున్నారు.